60 నుంచి 70 కిలోమీటర్లు నడవడం అంటే మామూలు విషయం కాదండి బాబు. కాళ్ళంతా బొబ్బలు వచ్చేసాయి. హే హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మోనికా చౌదరి అల్మత్తి. ద్వారకా తిరుమల నడిచి వెళ్దాం అనుకున్నాము, నేను నా కజిన్స్ కలిసి. స్టార్టింగ్ నడిచేటప్పుడు అయితే ఈ సాంగ్ వేసుకున్నా. చింతలపూడి వెళ్ళేసరికి మన మొహం మాడిపోయిన మసాలా దోశ అయిపోయింది. అందుకని మైసూర్ బోండా ఆర్డర్ చేసుకున్నా. బోండాలోనేమో పిండి కన్నా ఎక్కువ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉన్నాయి. అవి వేరుకోవడానికి నా టైం అంతా సరిపోయింది. సరే అని కాఫీ ఆర్డర్ చేస్తే అదేమో చేదుగా ఉంది, నాకు అసలు నచ్చలేదు. అయ్యో దేవుడా, 20 రూపీస్ పెట్టుకున్నాం కదా, ఏదోలా తాగుదాం అయినా గానీ అస్సలు తాగలేకపోయాను, అంత చేదుగా అనిపించింది. ఇక గ్లాస్ అయితే అక్కడ పెట్టేశాను. ఐఫోన్ చేతిలో ఉన్న వాళ్ళకి మిర్రర్ కనిపిస్తే కోతి కొబ్బరి చిప్ప దొరికినట్లే కదా. సరే కానీ ఈ హోటల్ ఏమన్నా మీకు ఐడియా వచ్చిందా? ఎప్పుడైనా మీరు టేస్ట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. దారిలో తినడానికి స్నాక్స్ కావాలి కదా అని వీమార్ట్కి వెళ్ళి స్నాక్స్ అయితే కొన్ని తీసుకున్నాను. ఆయన మనల్ని గుర్తుపట్టి మీ వీడియోస్ బాగుంటాయండి అని చెప్పారు. థ్యాంక్స్ చెప్పి నేనైతే రిటర్న్ అయిపోయాను బిల్ పే చేసి. మార్నింగ్ మా ఇంటి దగ్గర మేము 5కి స్టార్ట్ అయ్యామన్నమాట. చింతలపూడి వచ్చేసరికి 8 అయ్యింది. అంటే మా కాళ్ళంతా ఉబ్బిపోయినాయో చూడండి. ఇక నా కాళ్ళు అయితే నా వెనక రావట్లేదు అనమాట. అందుకే నేను స్ప్రే చేసుకున్నాను. పార్ట్ 2 కోసం ఫాలో చేయండి.